మామిడికాయ పులిహోర తయారు చేయ విధానం. ఒక మామిడికాయ తీసుకొని మంచిగా కడుక్కొని దాన్ని ఒక మంచి పొడి క్లాత్తోని తుడుచుకొని ఫస్ట్ దానికి పీల్తోని పైన తొక్క అంతా తీసేయాలి. తీసేసి మామిడికాయను మంచిగా పొట్టు తీసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేయాలి. తీసేసాక ఇలా తీసేయాలి. తీసాక అలా మామిడికాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్రైండర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా చిన్నగా తురుములాగా అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా అయ్యాక ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మీ ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, మీ ఇష్టం అది. ఇవి వేగాక కొన్ని మిరపకాయలు మీ ఇష్టం, మీ టేస్ట్కి సరిపడా మిరపకాయలు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే 5 పచ్చిమిరపకాయలు, 2 మామిడికాయలకు 5 పచ్చిమిరపకాయలు, 10 ఎండిన మిరపకాయలు వేసి కలుపుకోవాలి. కొన్ని వెల్లుల్లి, కొన్ని అలాగే వేయాలి, కొన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత కాసేపు అలా వదిలేయాలి. ఇప్పుడు ఇది తురుము పెట్టుకున్న మ్యాంగో. ఇప్పుడు అన్నం కూడా ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను, ఒక పొయ్యి మీద పులిహోర చేస్తున్నా. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు చిటపటలాడేలాగా చూసుకోండి. చిటపటలాడాక కాసేపు కలుపుకొని అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు వేసాక కలుపుకొని మళ్ళీ కాసేపు వదిలేయాలి. ఇప్పుడు పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, ఇది జీలకర్ర మెంతుల పొడి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను యాడ్ చేశాను. జీలకర్ర ఇంకా మెంతులు కలిపి పొడి చేసుకొని పెట్టుకున్నాను నేను ముందే. మీ ఇష్టం, అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. వేసి కలిపేసుకోవడమే. కలిపేసుకొని మీ ఇష్టం ఇలా కలపాలి. ఒక 5 నిమిషాలు అలానే గ్యాస్ మీద పెట్టి ఉంచాలి. కొంచెం మామిడికాయలు ఉన్న నీరు ఎగురుతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. కలిపి మనం అంటే కర్రీలాగా వేసుకొని తినచ్చు, లేకపోతే ఇందులో సేమ్ పులిహోరలాగా రైస్ యాడ్ చేసుకొని కూడా తినచ్చు. ఇది ఒక 5-6 రోజులు నిల్వ ఉంటుంది మీరు మామిడికాయలు మంచిగా తుడిచి పెట్టుకుంటే.